బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాలలో కీలక మలుపు చోటు చేసుకుంది. సీఎంగా డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతానికి సీఎం పదవికి రాజీనామా చేశారు సిద్దిరామయ్య. కేబినెట్ ను రద్దు చేస్తున్నట్లు సిద్దిరామయ్య ప్రకటించారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సిద్దిరామయ్య. గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని మంత్రులకు తెలిపినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సిద్దిరామయ్య పక్కకు జరగడం, ఆ సీఎం పదవికి ఆయన రిజైన్ చేయడంతో ఇటు డీకే శివకుమార్కి లైన్ క్లియర్ అయిపోయింది. మంత్రులు మరియు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు సిద్దిరామయ్య ఇంట్లోనే మంత్రులు అలాగే పార్టీ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు, ప్రకటించినట్టు తెలుస్తుంది. పార్టీ నేతలతో సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దిరామయ్య ఆశీర్వాదం కూడా ఇటు డీకే శివకుమార్ తీసుకోవడం, దానికి సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని కూడా మనం చూస్తున్నాము. రైట్, డీకే శివకుమార్తో మరి 45 నిమిషాల పాటు సిద్దిరామయ్య సీక్రెట్గా ఆయన 1-on-1 ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆ మీటింగ్లో. ఆ 45 నిమిషాలు ఏం చర్చించుంటారు అని ఉత్కంఠం అయితే నెలకొంది. మరోపక్కన సీఎంగా రాజీనామా చేసిన సిద్దిరామయ్యకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాజ్యసభ ఎంపీగా సిద్దిరామయ్యకు అవకాశం ఇస్తారంటూ, అలాగే కేంద్రానికి సంబంధించిన రాజకీయాలలో మరి ముఖ్యంగా కాంగ్రెస్లో ఒక పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సిద్దిరామయ్య రిజిగ్నేషన్ లెటర్ని ప్రస్తుతానికి గవర్నర్ ఆఫీస్కి పంపించారు. దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, నాయకులు వీళ్ళందరితో కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. చీఫ్ మినిస్టర్ సిద్దిరామయ్య రిజిగ్నేషన్ లెటర్ని ప్రస్తుతానికి పంకజ్ కుమార్ మెహతా గవర్నర్ ఆఫీస్కి సబ్మిట్ చేశారు. ప్రైవేట్ సెక్రటరీ ఆయన గవర్నర్ ఆఫీస్కి సంబంధించి ప్రైవేట్ సెక్రటరీ. ప్రస్తుతానికి లీడర్షిప్ ట్రాన్సిషన్ అనేది కర్ణాటకలో చోటు చేసుకోబోతుంది. దీనికి సంబంధించి అక్కడున్న మంత్రి పరమేశ్వరం ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి పరమేశ్వరం ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Ministers for a breakfast, and before he submits the resignation, he want to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. Now this is all these decisions have to be taken by the High Command. So I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. So just wait and see. The ministers for a breakfast, and before he submits the resignation, he want to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. Now this is all these decisions have to be taken by the High Command. So I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. చాలా కీలకగా బ్రేక్ఫాస్ట్ తర్వాత మినిస్టర్ చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగింది. అలాగే సిద్దిరామయ్య గవర్నర్ ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడం, తన ఫ్యామిలీని తన వైఫ్ని కలవడానికి అతను ఉజ్జయిన్కి వెళ్ళడంతో తన పర్సనల్ సెక్రటరీకి ప్రస్తుతానికి ఈ లెటర్ని సిద్దిరామయ్య ఆ రెసిగ్నేషన్ లెటర్ని పంకజ్ కుమార్ మెహతా అని ప్రైవేట్ సెక్రటరీ ఆయన గవర్నర్కి ఆయనకు పంపించడం జరిగింది. గెహ్లట్ ప్రస్తుతానికి ఉజ్జయిన్లో తన భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో గవర్నర్ గెహ్లట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. మరోపక్కన మనం ఒకసారి చూస్తే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఆయన బీజేపీ ఎంపీ, అలాగే గతంలో కర్ణాటక చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు. సిద్దిరామయ్య అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న డీకే శివకుమార్ వీరిద్దరి మధ్య ఆల్రెడీ కొంత విభేదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి పవర్ షేరింగ్ విషయంలో మొదటి నుంచి కొంత వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. శివకుమార్ చాలా క్లియర్గా హాఫ్ టర్మ్ అయిపోయిన తర్వాత నేను పవర్ని తీసుకుంటాను, ఇప్పుడు సిద్దిరామయ్య పవర్లో ఆయన సీఎం సీటులో ఉన్నన్ని రోజులు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరిగింది అంటూ ఆయన అలిగేషన్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి, మరొక కర్ణాటకకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఆయన బీజేపీ ఎంపీగా ఇప్పుడున్నారు. సో ఆయన చేసిన వ్యాఖ్యానం, ఇప్పుడు ఈ ట్రాన్సిషన్కి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు. మరోపక్కన డీకే శివకుమార్ అలాగే సిద్దిరామయ్య వీరిద్దరూ 1-on-1
ఇద్దరు ఒక 45 నిమిషాల పాటు సపరేట్ ఒక సీక్రెట్ మీటింగ్లో పాల్గొన్నారు. వీరిద్దరు మాత్రమే ఆ మీటింగ్లో ఉన్నారు, వేరే మంత్రులు ఎవరు పాల్గొనలేదు. సో ఆ 45 నిమిషాల పాటు ఏం చర్చించి ఉండొచ్చు? మరోపక్కన మినిస్టర్స్ అలాగే పార్టీకి సంబంధించిన నాయకులందరితో కూడా సిద్దిరామయ్య ఆయన అందరితో చర్చించినట్టు తెలుస్తుంది. 3 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అలాగే ఫైనాన్షియల్ డెసిషన్స్, ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ని కూడా మంత్రులందరికీ కూడా సిద్దిరామయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ప్రస్తుతానికి రిజగ్నేషన్ అయితే గవర్నర్ ఆఫీస్కి అందుకుంది. మరి కర్ణాటక రాజకీయాలలో పెను మార్పులు అని చెప్పొచ్చు. ఒకసారిగా పవర్ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఇప్పుడు డీకే శివకుమార్ రానున్న నెక్స్ట్ 2 years ఆయన సీఎంగా పదవిలో ఉండబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి మరి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందా? ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడతారా? ప్రస్తుతానికైతే రిజగ్నేషన్ అయితే ఫార్వర్డ్ అయిపోయింది. మాజీ చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి ఆయన వీరిద్దరి గురించి కూడా మాట్లాడారు. అలాగే సిద్దిరామయ్య మినిస్టర్స్కి ఒక బ్రీఫింగ్ ఇచ్చాడు. 3 yearsకి సంబంధించి క్యాబినెట్లో ఉన్న ఆ మినిస్టర్స్ అందరికీ రాష్ట్రంలో ఉన్న ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ ఏంటి, గత ప్రభుత్వం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వీటన్నిటి గురించి రైట్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ప్రస్తుతానికి గవర్నర్ ఆఫీస్కి సిద్దిరామయ్య రిజగ్నేషన్ని ఫార్వర్డ్ చేశారా? ఎగ్జాక్ట్లీ, మొత్తానికి ఒక హై పొలిటికల్ డ్రామా తర్వాత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి పులి స్టాప్ పడింది. మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరు ముఖ్యమంత్రి కావాలనేటువంటిది బల నిరూపణ జరిగింది. దాంట్లో అధిష్టానం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. కాకపోతే అప్పుడే పదవి పంపకాలకు సంబంధించి ఒక ఫార్ములా క్రియేట్ చేస్తారు. దాంట్లో సిద్ధరామయ్య ఫస్ట్ టర్మ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, సెకండ్ టర్మ్ లో లాస్ట్ 2 years డీకే శివకుమార్ కి అప్పజెప్పాలనేటువంటిది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన రీజన్ డీకే శివకుమార్ ఎఫర్ట్ పెట్టారు. ఆర్థికంగా గానీ, కేసులు ఎదుర్కోవడం గానీ, కాంగ్రెస్ ని అధికారం వైపు నడిపించడంలో అనేటువంటి చర్చ జరిగింది. కానీ సిద్ధరామయ్య వెల్ఫేర్స్ గతంలో ఆయనకు అందరితో కలుపుకొని పోతాడనేటువంటి పేరుండడంతో, సీనియర్ ఉండడంతో ఆయనకు అవకాశం కల్పించింది. గత కొన్ని నెలలుగా హైడ్రామా కొనసాగుతుంది. నిన్న ఢిల్లీలో సమావేశం తర్వాత అధిష్టానం ఒప్పించింది. కేసీ వేణుగోపాల్ గానీ, తర్వాత రణదీప్ సూర్జేవాలా గానీ, రాహుల్ గాంధీ, ఖర్గే వీరి సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో రాజ్యసభకు సిద్ధరామయ్యను పంపినటువంటి క్లారిటీ వచ్చింది. పులి స్టాప్ పడిపోయింది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపట్లోనే రిజిగ్నేషన్ లెటర్ గవర్నర్ కి అందజేయనున్నారు. సో మొత్తానికి ఒక పులి స్టాప్ పడింది. సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు. ఇక్కడ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంకా కొంత పెద్ద ఎత్తున తీసుకెళ్లగలగాలి అంటే ఆర్థికంగా కాస్త సామాజిక పరంగా బలంగా ఉన్నటువంటి ఒకలిగా సామాజిక వర్గం డీకే శివకుమార్ గ్రౌండ్ లోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పార్టీ భావించడానికి ఇచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది. ఒకవేళ డీకే శివకుమార్ కి ఇవ్వకుండా ఉంటే పార్టీ